యూట్యూబ్ ప్రేక్షకులందరికీ శైలజ నమస్కారాలు. నేను శైలజ క్రియేషన్స్ అండ్ కలెక్షన్స్ నుంచి ఉపేక శ్లోపరి. ఈ ఎపిసోడ్లో నుండి అన్నీ కూడా మస్లిన్ శారీస్ అండి. అందరికీ తెలిసినవే. అసలు రిలీజ్ చేసినట్టు వెళ్ళిపోతున్నాయండి. ఇప్పుడు నేను కూడా ఇంకొకటి తీసుకున్నాను. ఆల్రెడీ 5 ఎన్నో ఉన్నాయి. మళ్ళీ ఆగక మళ్ళీ ఈ చీర తీసుకున్నాను. చాలా బాగున్నాయండి. ఎంత బాగున్నాయంటే అసలు ఏ సీజన్లో అయినా కట్టుకోవచ్చండి. సమ్మర్ టు వింటర్ వరకు ఏ సీజన్లో అయినా కట్టుకోవచ్చండి. చక్కగా హ్యాండ్ వాష్ చేసుకోవచ్చు, హోమ్ వాష్ చేసుకోవచ్చు, మనం మిషన్ వాష్ చేసుకోవచ్చు. నేను మిషన్లో కూడా లాండ్రీ బ్యాగ్స్లో వేసేస్తున్నాను, ఏం అవ్వట్లేదండి. చక్కగా చిన్న జరీ బోర్డర్తో ఉంటాయండి. 1 ఇంచ్ జరీ వచ్చింది, కొన్నిటికి ఉంటే కొన్నిటికి ఉండవు. తర్వాత అండి విత్ లో శారీస్ అసలు ఎంత హెవీ పర్సనాలిటీస్కి కూడా చక్కగా సరిపోతాయండి. ఫ్రిల్స్ బ్రహ్మాండంగా వస్తాయి. అట్లాగే అసలు అన్ని డిజిటల్ ప్రింట్స్ అండి. ఎంత హైట్ ఉన్న వాళ్ళకి కూడా సరిపోతాయండి శారీస్. నాకైతే కానీ అసలు నేను చెప్తున్నాను కదా, ఎంత అంటే పెద్ద ఫ్యాన్ అయిపోయాను అనమాట ఈ బ్రాండ్కిను ఈ డిజైన్స్కి. అంత బాగున్నాయండి. చూసేసుకోండి. ఇవి ఇంకా మన దగ్గర ఇప్పుడంటే నేను చాలా తెప్పించాను, ఇక అయిపోవటానికి దగ్గరలోకి వచ్చినాయి అన్నమాట. చూసుకోండి, ఎవరి కాలాళ్ళు టగటగా బుక్ చేసుకోండి. అట్లాగే నో సిఓడి ఆప్షన్, నో రిటర్న్స్, నో ఎక్స్చేంజెస్ అండి. కావాల్సిన వాళ్ళు 1-2 సార్లు ఆలోచించుకొని తీసుకోండి. అట్లాగే దీంట్లోనండి మేమైతే ఏ డ్యామేజెస్ ఉండవండి, ఎలాంటి ఇది కూడా ఉండదండి, మిస్ప్రింట్స్ అలాంటివి కూడా ఉండవండి. మీకు ఏదైనా ఉంటుందని డౌట్ మీకుంటే మాత్రం నాకు ఓపెనింగ్ వీడియో పెట్టాలండి. ఓపెనింగ్ వీడియో అంటే ప్యాకెట్ ఓపెన్ చేయటం మొదలుపెట్టిన దగ్గర నుంచి వీడియో తీయాలండి. మీరు ఎలా ఓపెన్ చేస్తున్నారో కూడా మాకు తెలియాలన్నమాట. అక్కడి నుంచి మొదలుపెట్టి శారీ అంతా చెక్ చేసుకోండి, బ్లౌజ్ అంతా చెక్ చేయండి. ఏమీ లేకపోతే వీడియో నాకు డ్రాప్ చేయొద్దు. మీరు ఏదైనా ఉంటే మాత్రం ఎక్కడన్నా డ్యామేజ్ కానీ లేదా ఏదైనా మిస్ప్రింట్ పడిందని అనుమానం మీకుంటే మీరు ఏం చేస్తారంటే వాట్సాప్లో నాకు ఆ వీడియో మొత్తం పెట్టేయాలి. మీరు ఓపెనింగ్ దగ్గర నుంచి వీడియో తీస్తున్నారు కదా, అది మొత్తం పెట్టాలండి. వీడియో అంతా ఎక్కడైనా డ్యామేజ్ ఉందో అక్కడ మాత్రం రౌండ్ ఆఫ్ చేయండి. అప్పుడు నేను గమనించుకోగలుగుతాను అనమాట. నా దగ్గర నేను అబ్జర్వ్ చేయడానికి వీలవుతుంది నాకు. దాన్ని బట్టి సొల్యూషన్ ఆలోచించి ఏంటి అనేది మీకు చెప్తానండి. ఇది మా ప్రొసీజర్ అండి. వితౌట్ ఓపెనింగ్ వీడియో అసలు నన్ను కాంటాక్ట్ చేయొద్దండి. మీరు అసలు నన్ను క్వశ్చన్ చేయొద్దు. అలాగే మీరు ఏంటంటే ఇచ్చేయొద్దండి, ఎందుకంటే నేను ముందే చెప్పేస్తాను మీకు. దీంట్లో ఏం దాపరికం లేదండి. ఓపెనింగ్ వీడియో ఉంటేనే మేము యాక్సెప్ట్ చేస్తామండి చూడటానికి. ఓకేనా? అదండి. అట్లాగే మీ ఏరియాలో కొత్త వారందరికీ స్వాగతం అండి. మీ ఏరియాలో డిటిడిసి కొరియర్ సర్వీస్ ఉందా అని అడిగి ఉంటే మాత్రమే బుక్ చేసుకోండి. నాకున్నది ఓన్లీ 1 కొరియర్ సర్వీస్ అండి, డిటిడిసి కొరియర్. ఇదే నేను యూజ్ చేసేదండి. అది మీ ఏరియాలో ఉంటేనే బుక్ చేసుకోండి. అట్లాగే ఏంటంటేనండి శారీ అండి, ఇప్పుడు 2 అంటే ఓన్లీ లోకల్ అంటే తెలంగాణలో మా స్టేట్లో మాత్రం 2 to 3 days పడుతుందండి డెలివరీ అవ్వటానికి శారీ. ఓకేనా? మీరు బుక్ చేసుకున్న శారీస్. అట్లాగే ఆల్ ఓవర్ అంటే తెలంగాణ కాకుండా అదర్ స్టేట్స్లో ఎక్కడికైనా ఇంక్లూడింగ్ ఆంధ్రతో సహా ఎక్కడికైనా కూడా 3 to 5 days పడుతుందండి, వర్కింగ్ డేస్. ఎవరు కంగారు పడక్కర్లేదండి. 3 days చూడండి, 4 days చూడండి. రాకపోతే ఇమీడియట్గా నాకు మెసేజ్ పెట్టండి, నేను మీకు ట్రాకింగ్ నెంబర్ ఇస్తాను. అందరికీనండి ఒక చిన్న హంబల్ రిక్వెస్ట్ ఏంటంటే, ఈరోజు నేను మీకు మెసేజ్ పెడితే ప్యాకెట్ మా దగ్గర నుంచి అంటే మన డిస్పాచింగ్ సెక్షన్లోకి వెళ్ళిన తర్వాత అక్కడ మేము ప్యాకెట్స్ అడ్రసెస్ అన్నీ మేము రాసుకొని అంతా కూడా చెక్ చేస్తాము. చెక్ చేసిన తర్వాత మీ శారీ కూడా చెక్ చేసుకొని దాంట్లో పెట్టిన తర్వాత ఆ ప్యాకెట్లో పెట్టిన తర్వాత మీ అడ్రస్ చెక్ చేసి మీ ఫోన్ నెంబర్స్ అన్నీ చెక్ చేస్తాం. అంత అయిన తర్వాత మేము ప్యాకెట్ అంటించే ముందు మేము మెసేజ్ పెడతాం అంటే మీ ప్యాకెట్ రెడీ అయిపోయిందండి, ఈరోజు మా దగ్గర 6 o'clock లోపల బిఫోర్ 6 కొరియర్ వాళ్ళు వస్తారండి, వాళ్ళకి హ్యాండ్ అవుట్ చేస్తున్నామని మీకు చెప్తాం అన్నమాట మేము. అంతేగాని మేము 6కి వాళ్ళు వచ్చి తీసుకెళ్ళగానే మీకు ఒక గంటలో మీకు శారీ చేరిపోదండి. ఇంక్లూడింగ్ హైదరాబాద్లో వాళ్ళకి కూడా రాదండి, అది ర్యాపిడోలో జరుగుతుంది. నాట్ ఇన్ డిటిడిసి అండి. మినిమం 2 to 3 days పడుతుందండి హైదరాబాద్లో ఉన్నా కూడా, మన తెలంగాణలో ఉన్నా కూడా. ఓకేనా? ర్యాపిడో కాదండి, దిస్ ఇస్ డిటిడిసి కొరియర్ సర్వీస్. దాన్ని డిటిడిసికి ర్యాపిడోకి తేడా తెలియక చాలామంది కన్ఫ్యూజన్ పడుతున్నారండి. ఆ ర్యాపిడో కావాలనుకున్న వాళ్ళు మీరు బుక్ చేసుకోవచ్చండి, నా దగ్గర లేదు. మీరు బుక్ చేసుకుంటే మేమైతే శారీ తీసుకెళ్ళి మా పిల్లలు కింద డెలివరీ ఇస్తారు అన్నమాట. అంటే మన సెక్యూరిటీ దగ్గర డెలివరీ ఇస్తారండి. మీకు కావాలంటే అలా కూడా చేసుకోవచ్చు, యాజ్ యూ లైక్. అది నాకేం సంబంధం లేదండి. అంటే ర్యాపిడో వాళ్ళ వరకు ఇవ్వటం వరకే మాదండి, అంతవరకే అన్నమాట మేము. ఓకేనా? ఎందుకంటే కొంచెం క్లారిఫికేషన్ లేకపోతే కొంతమంది కన్ఫ్యూజన్ పడుతున్నారు. మీరు చీర వస్తుందని చెప్పారు, అంటే 1 hour అయింది, 2 hours అయింది, రాలేదు అని అడుగుతున్నారండి. అది ఆ రోజే రాదండి డెలివరీ. సెకండ్ డే కానీ థర్డ్ డే కానీ మీకు చేరుతుందన్నమాట. అట్లాగే
ట్రాకింగ్ నెంబర్స్ ఇమీడియట్గా అడుగుతున్నారండి నా దగ్గరికి. ఈవేళ ఈవినింగ్ తీసుకెళ్తే మన డిటీడీసీ కొరియర్ సర్వీస్ వాళ్ళు మరుసటి రోజు ఈవినింగ్ మళ్ళీ నా దగ్గరకు వచ్చేటప్పుడు ట్రాకింగ్ నెంబర్స్ తెస్తారు. ఇక్కడ నోట్ చేయరండి, వాళ్ళంతా కంప్యూటర్స్లో నోట్ చేసుకొని నాకు ట్రాకింగ్ నెంబర్స్ ఇస్తారనమాట. అది మా ప్రొసీజర్. ఓకేనండి. ఇగోండి ఈ శారీ ఓపెన్ చేసి కడితే ఈ రకంగా ఉంటుందండి. చక్కటి కొంత లెవెండర్ కలర్ ఉందండి, కొంతేమో ఇది ఉందండి, ఇది మన మస్టర్డ్ ఎల్లోతో సన్నటి డిజైన్ అండి. అసలు మెటీరియల్ అయితే ఎంత అంటే తీసుకున్న వాళ్ళందరూ కూడా ఎంజాయ్ చేస్తున్నారండి. చాలా చాలా బాగుందని నాకు కాంప్లిమెంట్స్ పెడుతున్నారు. రియల్లీ అందరికీ కూడా మెనీ మెనీ థ్యాంక్స్ అండి. ఎందుకంటే నాకు బాగా నచ్చితేనే నచ్చిందని చెప్తానండి, లేకపోతే లేదని నేనే చెప్పేస్తాను అనమాట. అది గుడ్. ఎంత బాగుందంటే బ్యాక్గ్రౌండ్కి వచ్చేటప్పటికి మీకు లెవెండర్ కలర్ అండి, దాని మీద మనకి మస్టర్డ్ ఎల్లోతో ఇచ్చాడు. సూపర్ అండి కలర్ కాంబినేషన్ అయితే. సన్న డిజైన్ అండి, చాలా సన్నటి ఫ్లవర్ డిజైన్ ఇచ్చాడు అనమాట. సారీ పైన కింద కూడా మనకి మల్టీ కలర్స్లో ఇదేంటంటే బార్డర్ ఇచ్చాడు అనమాట. దీనికి జరీ లేదండి, చెప్పాను కదా ముందే మీకు, కొన్నిటికి జరీ ఉంటుంది, కొన్నిటికి జరీ ఉండట్లేదండి. ఎంత బాగుందోనండి, అసలు చెప్పలేం, పాము కుబుసం ఉన్నట్టుందండి. నీట్గా తీసుకొని కట్టుకోవచ్చండి శారీ. ఆఫీస్ యూజ్, డైలీ యూజ్ బాగుంటుందండి, ట్రావెలింగ్లో బాగుంటుంది. నేను ట్రావెల్ చేసేటప్పుడు కూడా కడుతున్నానండి శారీస్. ఏంటంటే అసలు ఇంత కూడా నలగట్లేదండి, ట్రావెలింగ్లో బాగుంటుంది. అబ్రాడ్ వెళ్ళే వాళ్ళకి కూడా చాలా బాగుంటుంది. మిషన్ వాష్ కూడా చేసుకోవచ్చండి, బట్ లిటిల్ బిట్ లాండ్రీ కేర్ అండి. లాండ్రీ బ్యాగ్స్ యూస్ చేసి చేసుకోవచ్చండి. ఒకవేళ అందరికీ లాండ్రీ బ్యాగ్స్ అవైలబుల్ లేకపోతేనండి మన పిల్లో కవర్స్ ఉంటాయి కదా, ఆ పిల్లో కవర్స్లో ఈ శారీస్ వేసేసండి, చక్కగా దాన్ని కట్టేసి టై చేసేసి మిషన్లో వేసేస్తే నీట్గా వాష్ అయ్యి బయటకు వచ్చేస్తాయండి. ఇదిగోండి దిస్ ఇస్ పళ్ళు పార్ట్, దిస్ ఇస్ పళ్ళు పార్ట్, దిస్ ఇస్ ఫ్రంట్ పార్ట్ అండి. కట్టుకుంటే ఈ రకంగా ఉంటుందండి. ఇదిగోండి ఇది బ్లౌజ్ పీస్ అండి. చాలా బాగున్నాయండి, నేను కూడా బ్లౌజ్ పీసెస్ అన్నీ కుట్టించుకుంటున్నాను. చాలా అంటే చాలా బాగున్నాయండి, అసలు ఎంత కట్టినా తనివి తీరట్లేదు, చీరలు అంత బాగున్నాయండి. ఇదిగోండి దిస్ ఇస్ ఓవరాల్ శారీ ఇలా ఉంటుందండి. ఎంత హైట్ ఉన్న వాళ్ళకి సరిపోతాయండి, ఎంత విత్ ఉన్నవాళ్ళు అంటే ఐ మీన్ కొంచెం హెల్దీ పర్సన్స్ కూడానండి విత్ కూడా సరిపోతుందండి. చాలా ఫ్రిల్స్ వస్తున్నాయి. శారీ కాస్ట్ వచ్చేటప్పటికి 1500 అండి, ప్లస్ మనకి షిప్పింగ్ ఛార్జెస్ అండి. 2 తెలుగు రాష్ట్రాలకి 50 రూపాయలండి, అంటే ఆంధ్ర తెలంగాణ రెండింటికి కూడా 50 రూపీస్ అండి షిప్పింగ్ ఛార్జెస్, కొరియర్ ఛార్జెస్. తర్వాత ఆల్ ఓవర్ ఇండియాకి మాత్రం 100 రూపీస్ అండి. అసలు ఈ శారీస్ అయితే అసలు పిచ్చ డిమాండెడ్గా ఉన్నాయండి. బ్లూ కలర్ అండి, ఎంత బాగుందో చూడండి. దీనికి మళ్ళీ జరీ వచ్చిందండి. దిస్ ఇస్ విత్ జరీ శారీ మాట ఇది. అటు ఎంత రిచ్ లుక్ ఉందోనండి, మెటీరియల్లో మంచి షైనింగ్ ఉందండి, చాలా షైనింగ్ ఉందన్నమాట. మస్లిన్ కదండి, మన ప్యూర్ సిల్క్ టైప్లో ఉన్నాయండి శారీస్. నిజం చెప్పాలంటే అంత వెయిట్లెస్ ఉన్నాయండి, అంత ఇదిగా కూడా ఉన్నాయన్నమాట. దీని మీద మనకి కలంకారీ ప్రింట్ ఇచ్చాడండి. పళ్ళు వచ్చేటప్పటికి బ్లౌజ్ ఉండక్కడ ఇగోండి, బా ఎంత బాగుందో చూడండి. మన ఏంటిది చందేరి అట్ల టైప్లో ఇట్లా ఇచ్చాడనమాట. ఇగోండి కలంకారీ ప్రింట్ ఎంత బాగుంది చూసారా, చాలా బాగుందండి. బ్లూ కలర్ అండి, చక్కటి బ్లూ వంటిది, ఆనంద బ్లూ, లైట్ అండ్ డార్క్ కలర్స్లో ఉందండి. ఇది వచ్చేటప్పటికి బ్లౌజ్ పీస్ అండి. మీకు బ్లౌజ్ పీస్ కూడా మనకి జరీ ఇచ్చాడండి, జరీ నల్లబడదు ముడతపడదండి. ఓవరాల్ శారీ ఈ రకంగా ఉంటుందండి. శారీ కాస్ట్ వచ్చేటప్పటికి మీకు 100 రూపీస్ అండి, సారీ 1500 అండి శారీ, ప్లస్ మనకి షిప్పింగ్ ఛార్జెస్ ఉంటాయండి. 5 నెంబర్స్లో 2 నెంబర్స్ ఇస్తున్నామండి, ఏదో ఒక దాంట్లో స్క్రీన్ షాట్ డ్రాప్ చేయండి. మీరు వీడియో చూసిన తర్వాత స్క్రీన్ షాట్ డ్రాప్ చేస్తే శారీ బుక్ అవుతుందండి. దాన్ని బట్టి శారీ అవైలబిలిటీ ఉంటే ఇమీడియట్గా మీకు మేము నెంబర్ ఇస్తామండి. ఆ నెంబర్లో మీరు అమౌంట్ వేసి మళ్ళీ స్క్రీన్ షాట్ పెట్టి మీ అడ్రస్ పెట్టాలండి, విత్ పిన్ కోడ్ అండ్ ఫోన్ నెంబర్ ఆల్సో, కాంటాక్టింగ్ ఫోన్ నెంబర్ పెట్టాలండి. ఒకవేళ ఆ రోజున వాళ్ళు డెలివరీకి వచ్చే రోజున మీకు కాల్ చేస్తే మీరు దొరకలేదనుకోండి, ఎందుకన్నా మంచిది ఇంకెవరిదైనా సెకండ్ ఫోన్ నెంబర్ కూడా పెట్టచ్చండి. మీరు కానీ ఇమీడియట్గా రెస్పాండ్ అవ్వకపోతే వాళ్ళు మళ్ళీ మాకు రిటర్న్ ఇచ్చేస్తారండి. అందుకోసం ఏంటంటే శారీ మళ్ళీ హెడ్ ఆఫీస్కి వెళ్ళిపోతుంది, మళ్ళీ మిస్ అవుతుంది, చాలా గొడవలు అవుతాయి. అందుకే ఎవరికైనా డౌట్ ఉన్నాడు మాత్రం ఇమీడియట్గా నాకు సెకండ్ ఫోన్ నెంబర్ కూడా పెట్టండి, అప్పుడు ఆ నెంబర్ కన్నా కాల్ చేస్తారు వాళ్ళు. ఇది వచ్చేటప్పటికండి ఓపెన్ చేసి కడితే శారీ ఇలా ఉంటుందండి.
లాస్ట్ టైం కూడా ఇంకొంచెం డార్క్ కలర్లో ఓపెన్ చేసినట్టున్నాను, వెళ్ళిపోయింది వెంటనే ఆ సేల్. ఇవన్నీనండి. ఇంకొకటి లీవా ట్యాగ్తో ఉన్నాయండి. అసలు లీవా ట్యాగ్తో ఉన్న శారీస్ గురించి ఆలోచించక్కర్లేదండి. మన ఐఎస్ఎస్ మార్క్ ఎట్లాగో అట్లాగా అండి. ఓకేనా. ఇవన్నీ కూడాను మనకి మస్లిన్ శారీస్ అండి. మీనా వాళ్ళే రిలీజ్ చేశారండి, మీనా బ్రాండ్ శారీస్ ఇవన్నీ. ఎంత బాగుందో చూడండి. ఇది కొంచెం మన పట్టు చీరలోను ఆ టైప్లో ఉందండి. చాలా బాగుందండి. మ్యాంగో డిజైన్తో ఇచ్చాడు. ఒకలాంటి మనకి బ్రిక్ కలర్ లాగా ఉందండి. ఇటుకదే రంగు అంటాం కదా, అది ఆరెంజ్ అండ్ బ్రిక్ కలర్ కాంబినేషన్లో ఉంది. పళ్ళు వచ్చేటప్పుడు చక్కగా గ్రీన్లో ఇచ్చాడండి. మనకంతా కూడా కలంకారీ ప్రింట్ లాగా ఉందండి. బాతిక్ అండ్ కలంకారీ ప్రింట్ లాగా జరీ వచ్చిందండి. దీనికి చక్కగా ఒక 2 ఇంచెస్ జరీ బార్డర్ ఉందండి పైన కింద. ఇగోండి, చాలా బాగుందండి. మెటీరియల్ సూపర్ ఉందండి. శారీ మొత్తం ఇలా ఉంటుందండి. ఓకేనా. చాలా బాగుందండి. కొత్త రకంగా ఉంది బార్డర్ కానీ ఇది కానీ. అట్లాగే మనకి బ్లౌజ్ వచ్చేటప్పటికి ఇదిగోండి ఇది ఇచ్చాడు. దీనికి అటాచ్మెంట్ ఇచ్చాడండి కట్టు చెంగ దగ్గర బ్లౌజ్. ఇదిగోండి, దిస్ ఇస్ బ్లౌజ్ పీస్. ఓకేనా. శారీ కాస్ట్ వచ్చేటప్పటికి మీకు 1500 అండి. ప్లస్ మనకి షిప్పింగ్ చార్జెస్ ఉంటాయండి. కొన్ని చోట్లేమో ఇవి ఉన్నాయి. ఇది వచ్చేటప్పటికండి ఒకలాంటి పీచ్ అండ్ ఆరెంజ్ కలర్, పీచ్ అండ్ బ్రౌన్ కలర్ లాగా ఉందండి. లైట్ అండ్ డార్క్ బ్రౌన్ విత్ పీచ్ లాగా ఉంది. ఓకేనా. ఓపెన్ చేసి కడితే ఈ రకంగా ఉంటుందండి. చాలా బాగుంది. ఎంత బాగుందోనండి. అసలు మెటీరియల్ అయితే సూపర్ అంటే సూపర్ అండి. ఈ మెటీరియల్ దీనికే పడిపోయాను నేనైతే. ఇది పళ్ళు పట్టు, ఇది పళ్ళు పట్టు అండి. ఓవరాల్ శారీ దీనికి జరీ లేదండి, వితౌట్ జరీ శారీ. ఇది మన కాశ్మీరీ సిల్క్ టైప్లో ఉందండి శారీ అయితే. వెయిట్లెస్ ఉందండి. ఇగోండి, దిస్ ఇస్ బ్లౌజ్ అండి. బ్లౌజ్ చూసారు ఎంత బాగుందో, సన్న డిజైన్ ఇచ్చారన్నమాట డాట్స్ లాగా. శారీ కాస్ట్ వచ్చేటప్పటికి మీకు 1500 పడుతుందండి. ప్లస్ మనకి షిప్పింగ్ చార్జెస్ ఉంటాయండి. ఇగో కట్టుకుంటే ఈ రకంగా ఉంటుందండి. లైట్ అండ్ డార్క్ అండ్ బ్రౌన్ ఉంది దీంట్లో. ఒకలాంటి ఇంగ్లీష్ కలర్ ఏనండి. ఏదో బ్యాక్గ్రౌండ్కి వచ్చే కొంచెం మస్టర్డ్ ఎల్లోలా అట్లా అనిపిస్తుంది నాకు. నాకు అంత బాగా అర్థం కావట్లేదు. కొంచెం ఇంగ్లీష్ కలర్ అని చెప్తాను నేను. ఓకేనా. ఓవరాల్ సారీ ఇలా ఉంటుందండి. మెటీరియల్ సూపర్ అండి అసలు. అట్లాగే ఇది వచ్చేటప్పటికండి మనకి బ్యాక్గ్రౌండ్కి వచ్చేటప్పటికి ఏంటంటే పింకిష్ పీచ్ అండి. ఒకలాంటి పింకిష్ పీచ్ మాట ఇది. దాని మీద మనకి డార్క్ అండ్ లైట్ మొత్తం క్రీపర్ డిజైన్ ఇచ్చాడండి. కొత్తగా ఉంది. కొంచెం మన జరీ బార్డర్ 1 ఇంచ్ ఉందండి. ఇది వచ్చేటప్పటికి మనకి మన వెంకటగిరి మన గద్వాల్ జరీస్ లాగా ఉందన్నమాట. బార్డర్ అట్లా ఇచ్చాడు. ఇదిగోండి, దిస్ ఇస్ పళ్ళు పట్టు అండి. ఇది పళ్ళు పట్టు. ఎంత బాగుందో చూసారా పళ్ళు. చాలా బాగుంది. మొత్తం సన్నగా మ్యాంగో డిజైన్ ఇచ్చాడు అన్నమాట. పైన కింద జరీ బార్డర్ 1 ఇంచే ఉన్నాయి. 1.5 ఇంచ్ ఉంటుందండి. ఎంత ఏజ్ ఉన్నాడు కూడా చక్కగా కట్టుకోవచ్చండి. అంత బాగుంది చీర అయితే. ఇదిగోండి, దీనికి బ్లౌజ్ ఎట్లా ఇచ్చాడు అని చూస్తాం. బ్లౌజ్ వచ్చేటప్పుడు చాలా బాగుంది. లోపలికి మడిచాడు బ్లౌజు. ప్లెయిన్ విత్ బార్డర్ ఇచ్చాడండి బ్లౌజ్. ఇదిగోండి, దిస్ ఇస్ ప్లెయిన్ విత్ బార్డర్ బ్లౌజ్. చాలా బాగుందండి చీర అయితే. ఇదిగోండి, కట్టుకుంటే ఈ రకంగా ఉందండి. ఎంత ఏజ్ ఉన్నాళ్ళు కూడా కట్టుకోవచ్చండి. సన్నటి డిజైన్. దానివల్ల అసలు మనకి క్రీపర్ డిజైన్ కూడా ఓవరాల్ డిజైన్ అన్నా కూడా చాలా బాగుంది. మల్టీ కలర్స్తో ఉందండి. ఓకేనా. శారీ కాస్ట్ వచ్చేసరికి మనకి 1500 అండి. ఇగో నేను ఈ చీర అనుకున్నాను, కానీ ఈ డిజైన్ నాకు ఆల్రెడీ ఒక డార్క్ మెజంతా పింక్లో తీసాను మ్యాంగో డిజైన్. అందుకోసం అని చెప్పి ఇప్పుడు ఇది తీసుకున్నాను అనమాట. ఈ కలర్ కాంబినేషన్ బాగుందని గ్రీన్లో. ఇది కూడా మనకు ఒకలాంటి మన మెహందీ అండ్ ఇది ఉంది కదండి మన పెసర గ్రీన్, ఆ టైప్లో ఉందన్నమాట. ఎంత బాగుందోనండి. ఇదంతా కూడా బోర్డర్ అండి. మనకి 1 ఇంచ్ జరీ బోర్డర్ ఇచ్చాడండి. ఎంత రిచ్ లుక్ ఉందోనండి శారీలో. చాలా రిచ్ లుక్ ఉందండి శారీలో. ఇగోండి, దిస్ ఇస్ పళ్ళు పట్టు అండి.
ఇది పళ్ళు పాటు మ్యాంగో డిజైన్ ఇచ్చాను. కట్టుకుంటే రకంగా కట్టే ఎంత అందంగా ఉంటుందోనండి. ఎవ్వరు ఇది 1500 శారీ అంటే నమ్మరండి, అంత బాగుంది చీర అయితే. ఇగో ఓవరాల్ శారీ ఇట్లా ఉందండి, సన్న డిజైన్ ఇచ్చాడు మొత్తం. అట్లాగే మనకి బ్లౌజ్ ఇదిగోండి, దిస్ ఇస్ బ్లౌజ్ పీస్. ఇదిగోండి అటాచ్మెంట్ ఇచ్చాడు బ్లౌజ్ కట్ చెంగు దగ్గర. ఇది బ్లౌజ్ పీస్ అండి. ఓకేనా. శారీ కాస్ట్ వచ్చేసరికి 1500 ప్లస్ మనకి షిప్పింగ్ చార్జెస్ ఉంటాయండి. ఇది వచ్చేటప్పటికండి కొంచెం మనకి ఓవల్ అంటే మన ఒకలాంటి బీట్రూట్ కలర్లో ఉంటుందండి. లాస్ట్ టైం రిలీజ్ చేశాను, చక్కగా వెళ్ళిపోయింది ఆ శారీ. ఎవరు తీసుకున్నారు? ఐ థింక్ అహ్మదాబాద్ అక్కడికి వెళ్ళిందండి శారీ. సో బాగా నచ్చిందంటే వాళ్ళకి. ఇగోండి కడితే ఓపెన్ చేసి ఇలా ఉంటుందండి శారీ. అన్నీ కూడా లీవర్ ట్యాగ్తో ఉన్నాయండి. ఇవన్నీ అనంత బ్రాండ్ మీద రిలీజ్ చేస్తారండి మీనా వాళ్ళు. ఎంత మృదువుగా ఎంత ఇదిగా ఉందోనండి మెటీరియల్ మాత్రం. చూడండి ఒకలాంటి ఆనియన్ అండ్ బీట్రూట్ పింక్ లాగా అనిపిస్తుంది. అట్లా లైట్ బీట్రూట్ ఆనియన్ కొత్తగా ఉందండి డిజైన్. ఇదిగోండి ఇది మనకి ఫ్రంట్ పార్ట్ అవుతుంది. ఇది పళ్ళు పార్ట్ అండి. పళ్ళు వచ్చేటప్పటికి మీకు చక్కటి మెహందీ ఆర్ మన పెసర గ్రీన్ లాగా ఇచ్చాడు అన్నమాట. ఓవరాల్ శారీ ఇలా ఉంటుందండి. కట్టుకుంటే శారీ ఈ రకంగా ఉంటుంది. ఇది మనకి మన బాడీ డిజైన్ అవుతుందన్నమాట. ఓవరాల్ శారీ ఇలా ఉంటుంది. ఓకేనా. దీనికి మనకి బ్లౌజ్ వచ్చేటప్పటికి ఇగో దిస్ ఇస్ బ్లౌజ్ పీస్. మెహందీ గ్రీన్తోనే ఇచ్చాడండి, చాలా బాగుంది. సెల్ఫ్ డిజైన్తో ఇచ్చాడు. ఓకేనా. 1500 అండి ప్లస్ మనకి షిప్పింగ్ చార్జెస్ ఉంటాయండి. ఇది వచ్చేటప్పటికి మల్టీ కలర్తో షిబోరి డిజైన్ లాగా ఉందండి. మల్టీ కలర్స్తో ఇచ్చాడు. ఇగోండి ఓపెన్ చేసి కడితే ఈ రకంగా ఉంటుందండి. షిబోరి డిజైన్ అండి. ఇవి చాలా బాగున్నాయి, భలే ఉన్నాయండి. అంటే క్లాసీ డిజైన్స్ ఇష్టపడే వాళ్ళైతే చాలా బాగా నచ్చుతుంది. ఇది బ్లౌజ్ పీస్ అండి. లాస్ట్ టైం రిలీజ్ చేశాను, చక్కగా వెళ్ళిపోయింది. చాలా బాగుందండి, కొత్తగా ఉందండి. చూసారా యూనిక్ డిజైన్ అండి. ఇవన్నీ కూడా మనకి బొటిక్ స్టైల్ డిజైన్స్ అండి. ఇవన్నీ చాలా మల్టీ కలర్స్తో ఉందండి. అన్ని డిజిటల్ ప్రింట్స్ అండి. ఇవన్నీ కట్టుకుంటే ఈ రకంగా ఉంటుందండి. ఓవరాల్ శారీ మీకు ఇలా ఉంటుందండి. చాలా డిజైన్స్తోనూ అంటే ఐ మీన్ చాలా కలర్స్తో ఉంటుందండి డిజైన్ వచ్చేటప్పటికి మనకి. లోపలంతా కూడా కట్ చెంగు దగ్గర ఇట్లా ఉందన్నమాట. ఓకేనా. ఇలా ఇచ్చాడు. ఇది కట్ చెంగు దగ్గర. ఇది బ్లౌజ్ పీస్ అండి. దీని మీద ఇట్లా చక్కటి గ్రీన్తో ఇచ్చాడు బటర్ బ్లౌజు. ఇవన్నీ కూడా బొటిక్ స్టైల్స్ అండి. 1500 అండి శారీ కాస్ట్ ప్లస్ మనకి షిప్పింగ్ చార్జెస్ ఉంటాయండి. ఇదే మీరు బొటిక్కి వెళ్తే మీకు ఏవో 3,500 4,000లో ఉంటుందండి శారీ. దాంట్లో డౌట్ అయితే లేదు మీకు. ఇగోండి ఇందాక ఒకటి బీట్రూట్ కలర్ అండ్ దీంట్లో ఓపెన్ చేసి చూపించాను కదా, సేమ్ డిజైన్. ఇది గ్రీన్ లైట్ అండ్ డార్క్ మెహందీ గ్రీన్లో ఉందన్నమాట. ఇది సేమ్ డిజైన్ అండి. పైన కింద ఒక 1 ఇంచ్ జరీ బోర్డర్ ఉంది. అది ఊడిపోయినా ఒకసారి ఊడిందంటే ఎంత కష్టమో ఇవి పెట్టుకోవటం. ఇది పళ్ళు పాట అండి. ఇది వచ్చేటప్పటికి మీకు చక్కగా ఇట్లా ఉంటుందండి. కట్టుకుంటే ఈ రకంగా ఉంటుంది. ఇది డార్క్ అండ్ లైట్ మెహందీ గ్రీన్లో ఉందండి. ఆరెంజ్ ఉంది దీంట్లో. ఇట్లా ఉంటుందండి శారీ మొత్తం. ఒక 1 ఇంచ్ జరీ బార్డర్ ఉంది పైన కింద. ఏ ఏజ్ల వాళ్ళకైనా బాగుంటుందండి. ఏ సీజన్లో అయినా కూడా చాలా బాగుంటాయి శారీస్. చక్కగా తీసుకొని కట్టుకోవచ్చండి. బ్లౌజ్ వచ్చేటప్పటికి ఇదండి. దిస్ ఇస్ బ్లౌజ్ పీస్. 1500 అండి ప్లస్ మనకి షిప్పింగ్ చార్జెస్ ఉంటాయండి. అట్లాగే ఇది వచ్చేటప్పటికి మనకి పటోలా డిజైన్ అండి.
పటోలా డిజైన్తో ఇచ్చాడు, చాలా బాగుంది. ఇది కూడా లాస్ట్ టైం రిలీజ్ చేశాను, వెళ్ళిపోయింది. ఏదో మెరూన్లో ఉన్నది ఏదో వచ్చినట్టుంది. గ్రీన్ అండి, ఇది కూడా గ్రీన్ అండ్ మస్ట్ చక్కటి ఎల్లోతో వచ్చిందండి. మొత్తం పటోలా డిజైన్ అండి. ఇది పళ్ళు పార్ట్. ఇది వచ్చేటప్పటికి మీకు ఫ్రంట్ పార్ట్ అవుతుంది. పైన కింద ఒకలాంటి రెడ్ రాణి పింక్ లాగా అనిపిస్తుంది, అట్లా ఇచ్చాడు అనమాట. మిక్సింగ్లో ఉంది కలర్. ఇక ఓవరాల్ శారీ ఇలా ఉంటుందండి. దీనికి బ్రిక్ రెడ్ కలర్తోనే ఇచ్చాడండి బ్లౌజ్. చాలా బాగుంటుందండి. కలర్ కుట్టించి బ్లౌజ్ కుట్టించుకొని శారీ కడితే ఎక్సలెంట్ ఉంటుందండి. ఓకేనా, 1500 అండి, ప్లస్ మనకి షిప్పింగ్ ఛార్జెస్ ఉంటాయి. ఇకపోతే ఇవి వచ్చేటప్పటికి ఎంపీ వాళ్ళేనండి. ఇవి కూడా మన మీనా వాళ్ళేనండి. ఇవన్నీ కూడా ప్యూర్ అండి. 120 కంటే కూడా ఎక్కువ ఉంటుంది థ్రెడ్ కౌంట్. చాలా ఏంటంటే ప్యూర్ కాటన్స్. ఇవన్నీ కూడా సాఫ్ట్ కాటన్స్ అండి, ప్యూర్ సాఫ్ట్ కాటన్స్. వీటికి గంజి కూడా పెట్టకూడదండి. కానీ మెటీరియల్ అయితే సూపర్ మెటీరియల్ అండి. లైట్ మనకి ఒకలాంటి పింక్ అండి. ఇది లైట్ ఆనియన్ పింక్ అవుతుంది. మొత్తం కూడా డిజిటల్ ప్రింట్స్ అండి. దిస్ ఇస్ పళ్ళు పార్ట్. డిజిటల్ ప్రింట్ అండి. ఇవి బాగా వెళ్ళిపోతాయండి. ఈ చీరలు కూడా చాలా బాగున్నాయి. పెద్దవాళ్ళకి మెత్తగా కావాలనుకునే వాళ్ళకి జస్ట్ వాష్ అండ్ వేర్ శారీస్ అండి. వీటికి గంజి అక్కర్లేదు, అసలు ఐరన్ కూడా అక్కర్లేదండి. చక్కగా నీట్గా దులిపి ఆరేసుకుంటే చీరలు చక్కగా ఉంటాయండి. ఓకేనా, ఇదిగోండి కట్టుకుంటే ఈ రకంగా ఉంటుంది. బ్లౌజ్ వచ్చేటప్పటికి మీకు మడిచి ఉందండి, లోపలికి పెట్టారు, లోపలికి ఫోల్డ్ చేసి పెట్టారు. అందుకేంటంటే మీకు ఎక్కడన్నా ఖాళీ ఉన్న చోట ఓపెన్ చేసి చూపిస్తాను. సేమ్ ఉంటుందండి, మనకి బ్యాక్గ్రౌండ్ ఏది ఉంటుందో అదే ఉంటుంది బ్లౌజ్. ఒక చీరకైతే ఓపెన్ చేస్తాను. ఇదిగోండి, ఇది బ్లౌజ్ పీస్. ఎంత అందంగా ఉందో చూడండి. బ్లౌజ్ పీస్ కూడా చాలా బాగుందండి. ఓకేనా, శారీ కాస్ట్ వచ్చేటప్పటికి మనకి 1650 అండి. ఇవి 1650. 120 కంటే కూడా థ్రెడ్ కౌంట్ ఎక్కువే ఉందండి. ఇది అందుకే చాలా మెత్తగా మృదువుగా ఉంటాయండి. సాఫ్ట్ కాటన్స్ అండి ఇవి. ఇది వచ్చేటప్పటికి ఒక ఇంగ్లీష్ గ్రీన్ అండి. ఇది అన్నీ కూడా డిజిటల్ ప్రింట్స్, లైట్ కలర్స్ అండి. ఇది ఇంగ్లీష్ గ్రీన్ అండి. బా ఎంత బాగుందంటే కడితే చాలా బాగుంటుందండి. నేను 2 చీరలు తీసుకున్నాను, ఒకటి లైట్ బ్రౌను, ఇంకోటి ఏదో కలర్ తీసాను. నా దగ్గర 2 ఉన్నాయి, నా దగ్గర కూడా. ఇగోండి, దిస్ ఇస్ పళ్ళు పార్ట్, దిస్ ఇస్ ఫ్రంట్ పార్ట్. కట్టుకుంటే ఇది ఎక్కడ ఉంటుంది. అసలు వాళ్ళు ఇచ్చిన బ్లౌజ్ వేసినా, లేకపోతే దీంట్లో ఏదన్నా మ్యాచ్ అయ్యే బ్లౌజ్ లైట్ ఆరెంజ్ అలాంటివి వేసినా, లేదు ఏంటంటే బ్యాక్గ్రౌండ్ కలర్ వేసినా చాలా బాగుంటుందండి శారీ అయితే. అఫీషియల్ లుక్ ఉందండి, చాలా రిచ్ ఇది ఉందండి. ఇదిగోండి, ఇది వచ్చేటప్పటికి మనకి బ్లౌజ్ పీస్ లోపలికి ఫోల్డ్ చేసి పెట్టారు. ఇదిగోండి, ఇది బ్లౌజ్ పీస్ డాట్లో ఇస్తాడనమాట. ఓకేనా, 1650 అండి శారీ కాస్ట్కి వచ్చేటప్పటికి. 1650 ప్యూర్ కాటన్స్ అండి, సాఫ్ట్ కాటన్స్. ఇది వచ్చేటప్పటికి మనకి ఆనియన్ పింక్ అండి. పింక్ డార్క్ అండ్ లైట్ షేడ్స్లో ఉంది. ఆనియన్ పింక్ మాట. మెత్తటి చీరలండి, బాగా మెత్తగా ఇష్టపడే వాళ్ళకి చాలా బాగుంటాయండి. ఇగోండి, పళ్ళు పార్ట్. ఇది మనకి ఫ్రంట్ పార్ట్ అండి. కట్టుకుంటే ఈ రకంగా ఉంటుంది. ఇవన్నీ కూడా డిజిటల్ ప్రింట్స్ అండి, అందువల్ల చాలా లైట్గా ఉంటాయండి కలర్స్. చాలా వెయిట్లెస్ శారీస్ అండి, ప్యూర్ కాటన్స్. ఇగోండి, ఓవరాల్ శారీ ఇలా ఉంటుందండి. శారీ మొత్తం క్రీపర్ డిజైన్ అండి, కనిపించినట్టు ఉంటుంది అన్నమాట. ఇది బ్లౌజ్ అండి, కొంచెం డార్క్లో ఇస్తాడు కలరు. ఇగోండి, దిస్ ఇస్ బ్లౌజ్ పీస్. లోపలికి ఫోల్డ్ చేసి ఉంచడానికి ఓపెన్ చేయట్లేదండి నేను. ఇది వచ్చేటప్పటికి మళ్ళీ డిజైన్ కొంచెం పెద్దగా వచ్చిందండి. లైట్ సీ గ్రీన్ అవుతుందండి. ఇది కొంచెం పెద్ద డిజైన్. ఇది పళ్ళు పార్ట్ అండి. దిస్ ఈజ్ పళ్ళు పార్ట్. పెద్ద పెద్ద ఫ్లవర్స్ వచ్చినాయి దీని మీద, పైన కింద కూడా బోర్డర్ ఉంది మనకి. ఓవరాల్ శారీ ఇలా ఉంటుంది, కట్టుకుంటే ఈ రకంగా ఉంటుందండి. ఓకేనా, బ్లౌజ్ మనకి లోపలికి ఫోల్డ్ చేసి ఉంచుతాడండి. ఇక దీని మీద సన్నటి డిజైన్ ఉంటుంది, లోపలికి ఫోల్డ్ చేసి ఉందండి. అన్ని ఏజ్ల వాళ్ళకి బాగుంటాయండి శారీస్. ఆఫీస్ యూస్కి బాగుంటుందండి, డైలీ యూజ్కి బాగుంటాయి.
ట్రావెలింగ్లో కూడా పెద్ద నలగదండి చీర. ఇగోండి, ఇది వచ్చేటప్పటికి మనకి ఒకలాంటి పింక్ అండి, ఆనియన్ అండ్ లైట్ అండ్ డార్క్, చాలా అంటే ఇవి డిజిటల్ కదండి, చాలా మిక్సింగ్ కలర్స్లో ఇస్తున్నాడు అనమాట. ఇగోండి, దిస్ ఇస్ పళ్ళు పాట్. గ్రే కలర్ ఉంది, చాలా కలర్స్ ఉన్నాయి దీంట్లో. దిస్ ఇస్ పళ్ళు పాట్. ఇది వచ్చేటప్పటికి మనకి ఓవరాల్ శారీ ఇలా ఉంటుందండి, కట్టుకుంటే ఈ రకంగా ఉంటుంది. బ్లౌజ్ వచ్చేటప్పటికి ఇప్పుడు మనకి ఇదిగోండి, ఇక్కడ అంచు ఏది ఇచ్చాడో ఇదే కలర్లో ఉంటుంది, లోపలికి మడిస్తాడు అనమాట, చిన్న డిజైన్తో ఇస్తాడు, లోపలికి ఫోల్డ్ చేసి ఉంటుందండి. ఇదిగో దిస్ ఇస్ బ్లౌజ్ పీస్, లోపలికి మడిచి ఉందండి. ఓకేనా, 1650 అండి శారీ కాస్ట్, 1650 ప్లస్ మనకి షిప్పింగ్ ఛార్జెస్ ఉంటాయండి. ఇక్కడితో ఎపిసోడ్ అయిపోయిందండి. చక్కగా అందరూ ఒక లైక్ ఇచ్చేసండి, అట్లాగే వ్యూస్ కూడా బాగా పెరగాలండి. ఇంకా లైక్ ఇవ్వండి అందరూను, చూసిన వాళ్ళంతా, కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకోసం నేను కష్టపడింది చేస్తున్నాను, మీరు కూడా చూసి ఒక ఇయన్నా ఇవ్వండి. కావాల్సిన వాళ్ళు త్వరగా బుక్ చేసేసుకోండి, వెంటనే మేము అదే రోజు డిస్పాచ్లో పెడతామండి. ఓకేనండి, ఎపిసోడ్ ఎక్కడితో ముగిసిపోయింది. సర్వేజన సుఖినో భవంతు. నమస్తే.